చిన్నపిల్లల్లో వాళ్ళు బ్రషింగ్ సరిగ్గా చేయకపోతే వాళ్ళకి కంపల్సరీ నేను చెప్పినట్టు క్యాల్కులస్ ఫామ్ అవుతుందండి. అంటే నార్మల్లీ మనకు క్లీన్ చేయకపోతే మనకు ఒక పంటి పైన ఒక లేయర్ అనేది ఫామ్ అవుతుంది, ప్లాక్ కరెక్ట్గా మనం మెయింటైన్ చేసుకోకపోతే క్యాల్కులస్ కొంచెం హార్డ్ స్ట్రక్చర్లో ఉంటుంది మ్యామ్. అది ఫామ్ అవ్వడం వల్ల నేను మీకు ఇందాక చెప్పినట్టు చిగురు పంటిని వదిలేసినప్పుడు ఆ చిగురు ఇన్ఫ్లమేషన్ అనేది జరుగుతుంది మ్యామ్. దానివల్ల బ్లీడింగ్ గమ్స్ అనేది చాలా మటుకు కామన్గా ఉంటుంది. అండ్ డయాబెటిక్ అండ్ కార్డియాక్ పేషెంట్స్లో, థైరాయిడ్ పేషెంట్స్లో మనం మెయిన్గా ఈ బ్లీడింగ్ గమ్స్ అనేది చాలా మటుకు చూస్తూ ఉంటాము. ఎందుకంటే ఫస్ట్ సిమ్టమ్ మనకు సైన్ మనకు కనిపించేది మనకు ఓరల్ క్యావిటీలోనే. డయాబెటిక్ వాళ్ళకి మ్యాక్సిమంగా ఓరల్ దాంట్లో టూత్ లూజనింగ్ అనేది అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి మ్యామ్. ఇన్ ఉమెన్ పర్టికులర్లీ వెన్ దెర్ ఆర్ హార్మోనల్ చేంజెస్ 100% దెర్ ఈజ్ బ్లీడ్ ఆఫ్ గమ్స్ మ్యామ్. అదొకటి ఉంటుంది. ఇది మ్యాక్సిమంగా చెప్పినట్టు మీకు క్యాల్కులస్ స్టార్టర్ ఫామ్ అయ్యి చిగుర్లో ఇన్ఫ్లమేషన్ ఉందంటే 100% దెర్ ఈజ్ ఏదో ఇన్ఫెక్షన్ ఉండడం వల్లనే అది కంపల్సరీ ఉంటుంది. సో మీ డెంటిస్ట్ దగ్గర మీరు ఒకసారి వెళ్ళి ఒకసారి క్లియర్గా చూస్తే వాళ్ళు ఇన్ కేస్ క్లీనింగ్ అనేది ఏదైనా చేయాలనుకుంటే క్లీన్ చేసేసి దానికి కావాల్సిన మెడికేషన్స్ ఉంటాయి, అది యూజ్ చేస్తూ కొన్ని జెల్స్ ఉంటాయి, అది వేసేటప్పటికి ఆటోమేటిక్గా స్లోగా తగ్గిపోతుందండి. కనిపించడానికి వెనెవర్ దెర్ ఇస్ ఇన్ఫ్లమేషన్ అంటే మనకి నోట్లో ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు బ్లీడింగ్ గమ్స్ అనేది ఉంటుంది. అది ఎప్పుడు నెగ్లెక్ట్ చేయకూడదు మ్యామ్. ఫస్ట్ థింగ్ నేను చెప్పేది, ఇన్ కేస్ ఉంది అంటే ఎవ్రీ ఇయర్ మీరు నార్మల్గా మీరు హెల్త్ చెకప్ ఎలా చేయించుకుంటూ ఉంటారో, డెంటల్ చెకప్ సంవత్సరానికి 2 సార్లు జస్ట్ వచ్చేసి క్లీనింగ్ ఏదైనా అవసరం ఉంది ఏదైనా వచ్చి డెంటిస్ట్ దగ్గర మీరు చెక్ చేయించుకుంటూ ఉంటే ఎర్లీ స్టేజెస్లో మనం దాన్ని రెస్ట్రిక్ట్ చేయడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి మ్యామ్. నెగ్లెక్ట్ చేస్తూ ఉన్నామంటే మ్యామ్ 100% అది దట్ విల్ లీడ్ టు అదర్ అంటే ఇనీషియల్ డయాబెటిక్ ఉన్న వాళ్ళకి సైన్స్ ఫస్ట్ నేను మీకు చెప్పినట్టు 100% ఇట్ ఈస్ ఇన్ ద ఓరల్ క్యావిటీ ఇట్ సెల్ఫ్. అది నెగ్లెక్ట్ చేసి మనం చేస్తే అక్కడ ఏదైనా మనకి సిస్టమిక్ కండిషన్స్ ఎక్కడైనా ఉన్నవి మనం నెగ్లెక్ట్ చేస్తున్నట్టే. నెగ్లెక్ట్ చేసామంటే ఇట్ ఈస్ ఆల్వేస్ డేంజరస్.